మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లమ్మపల్లి ప్రాజెక్టు వద్ద నున్న మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ను స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ప్రాజెక్టును పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటి శుద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. ప్రాజెక్టు నీరు నియోజకవర్గ ప్రజలకు ఇవ్వాలని, వారి అవసరాలు తీరిన తరువాతనే మిగతా ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. సంక్రాంతికి త్రాగునీరు అందేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ వచ్చే సంక్రాంతికి మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు ప్రతిరోజు 2 గంటల చొప్పున త్రాగునీరు అందిస్తామన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాన్ని రెగ్యులైజ్ చేసి ఈ సంక్రాంతి 14th నుంచి ఇంకో 2 hours మార్నింగ్ మంచిర్యాల ఇబ్బంది లేదు కానీ కొంచెం నస్పూర్ ఇబ్బంది ఉంది, దాన్ని కూడా సెటిల్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సమ్మర్లో ఏ రకమైన వాటర్ స్కేర్సిటీ లేకుండా అన్ని రకాల తాగునీరు కానీ దీనికి ఇంకా ఇబ్బంది లేకుండా చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. సంక్రాంతి నాడు నేను ఉంటా స్టార్ట్ చేసి మిషన్ భగీరథ వాళ్ళు ప్లస్ ఆర్డబ్ల్యూఎస్ ఇద్దరు కలిసి ఈ వర్క్ చేస్తారు. వాళ్ళు కూడా సీరియస్గా పనిచేస్తారు. ఈ 2 రోజులు పనిచేసి ఈ వాటర్కు స్కేర్సిటీ లేకుండా చేయడం కాకుండా పోర్టబుల్ వాటర్ మాదిరి మేము కూడా మేము అందరం నల్ల నుంచే నీళ్ళు తాగి చూస్తున్నాం. వాటితో ఏం నష్టం లేదని చెప్పి దీనికి ఇది కావాల్సిన నీటి సమస్య పరిష్కారానికి ఇది చేయకపోతున్నాం. 100% ఈసారి అయిపోతుంది. మిగిలింది ఏమంటే ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కరెక్షన్ కూడా చేసుకుంటాం. కాకపోతే సంక్రాంతి నుంచి మాత్రం వాటర్